మీనా విషయంలో ప్రభావతి చేసిన దానికైతే ఇంక బాలు నన్ను తక్కువ చేసి మాట్లాడుతుంది అన్నట్టుగా ఇంక బాలు అయితే తనకంటే నేను ₹1 ఎక్కువే సంపాదించాలని వెళ్తాడు. ఈ లోపల ఇంక మీనాకైతే ఫోన్ వస్తుంది. ఒక గుడి దగ్గర ఉన్నాము మేము, మాకు పూల డెకరేషన్ కావాలమ్మా అని చెప్పి అన్నట్టుగా ఇంక ఫోన్ వచ్చేటప్పటికి ఇంక మీనా కూడా అయితే ఇంక అక్కడికి బయలుదేరి వెళ్తుంది. ఇంకా సరే మా ఆయనకి ఫోన్ చేసి చెప్పేసి వెళ్దాం అనుకుంటే తను మీనా ఫోన్ అయితే లిఫ్ట్ చేయకుండా అలాగే ఉంటాడు. సరే వచ్చిన తర్వాత అయినా చెప్పొచ్చులే, మనకు ఆర్డరే కదా వచ్చిందని మీనా కూడా అక్కడికి వెళ్తుంది. ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే ఇంక గుడి దగ్గర ఉంటాము అని చెప్పన్న వాళ్ళైతే రాకుండా ఉంటారు. ఇంకా ఇంక మీనా అయితే నాకు ఇంత మంచిగా నన్ను గొప్ప స్థాయికి తీసుకుని వెళ్ళేలా చేస్తున్నావని ఇంకా అమ్మవారి చుట్టూరు ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఇంక బాలు ఎందుకు చేశాడు అని చెప్పి అన్నట్టుగా ఇంకా మీనా అయితే అక్కడ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఈ లోపల ఇంక పూజారి అయితే ఇంకా అక్కడున్న పార్వతికి అయితే చెప్పిన తర్వాత ఈ విధంగా మీ కూతురు పడిపోయిందమ్మా అని అనంగానే ఈ లోపల ఇంకా బాలుకైతే ఫోన్ చేసి పార్వతి అయితే చెప్తుంది, మీనా కళ్ళు తిరిగి పడిపోయింది బాబని. ఇంకా అక్కడున్న వాళ్ళందరూ ఇంకా మీనాని అక్కడున్న ఒక డాక్టర్ అయితే తను ప్రెగ్నెంట్గా ఉంది అని చెప్పి అనేటప్పటికీ ఇంకా పార్వతి అయితే చాలా సంతోషిస్తుంది. అలాగే సుమతి, నేను పిన్నిని అవుతున్నాను కదమ్మా, మంటే మన నాన్న అక్క కడుపులో పుడుతున్నాడు కదా అని చెప్పనని ఇంకా బాలునైతే ఇంకా మీనాకి కళ్ళు తిరిగి పడిపోయిందంట అని చెప్పి అనేటప్పటికి ఇంకా బాలు కూడా హడావిడిగా వచ్చి మీనా మీనా అని చెప్పనంటే, అయ్యో అల్లుడు గారు, తను మీకు పెద్ద బాధ్యతలు ఏర్పాటు చేసింది అనేటప్పటికీ అసలుకేం అర్థం కాదు. ఏంటి మీనా, ఏం బాధ్యతలు ఏర్పాటు చేసావంటే మీరు త్వరలో తండ్రి కాబోతున్నారు అని చెప్పి అనగానే, త్వరలోనే కదా, ఇప్పుడు కాదు కదా అని చెప్పనని ఇంకా తమాషాగా మాట్లాడాడు. ఇంకా మీనా అయితే సిగ్గుపడుతూ మీరు నాన్న కాబోతున్నారంట అని చెప్పి అనేటప్పటికీ ఇంక బాలుకైతే ఇంక చాలా సంతోషంగా ఉంటుంది. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత సత్యంతో అందరితో చెప్పిన తర్వాత అందరూ సంతోషించిన ప్రభావతి మాత్రం అయినా కడుపు వస్తే మా అత్తయ్య ఆస్తంతా తనకే వెళ్ళిపోతుంది, తన బంగారంతా. అయినా ఈ పిల్లకి నేను ముందు నువ్వు పెద్ద కోడలు కదా, కడుపుతో ఉండాలి అనుకున్నాను కదా, ఈ మీనా ఎలా అయ్యింది అని ఇంక మూతి ముడుచుకొని ప్రభావతి అయితే కూర్చుంటుంది. ఇంకా మీ అత్తయ్య అలే ఉంటుందిలేమ్మా, తన్నేం పట్టించుకోవద్దు, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటే ఇంకా బాలు కూడా అయితే కొద్ది రోజులు ఈ డెకరేషన్ అంతా ఆపేసి మీనా అని చెప్పని అంటాడు. లేదండి, అది నెలలు నిండే దాకా చేద్దాము, ఎందుకంటే రేపు మన పుట్టబోయే బిడ్డకి మన అప్పులు బాధలు ఇవన్నీ ఉండకూడదు కదా అన్నట్టుగా చెప్తుంది. ఇంకా సరే అని చెప్పినని ఇంకా బాలు కూడా బయలుదేరిన తర్వాత ఇంకా నన్ను ఆర్డర్ దగ్గర దింపండి అంటే ఇంక లాస్ట్ మినిట్లో ఆ చింతామణి ఆ ఆర్డర్ని కూడా చింతామణి లాగేసుకుంటుంది.